నాగబాబు గారు, మీరంటే మాకు మెగా ఫ్యామిలీ అంటే చాలా గౌరవం ఉంది. నేను మెగాస్టార్ అభిమాని, పవర్ స్టార్ అభిమాని. మీ కుటుంబం అంటే మాకు ఒక గౌరవం ఉంది. దయచేసి మీరు ఆ గౌరవాన్ని చెడదొబ్బమాకండి. మీరు మాట్లాడే మాటలు కనీసం మీకైనా అర్థం అవుతున్నాయా? మీ మాటల వల్ల మెగా అభిమానులకి, మెగాస్టార్ చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పొలిటికల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎంత బ్యాడ్ నేమ్ సార్ మీరు మాట్లాడే మాటలు. ఒక ఆడపిల్ల డ్రెస్ గురించి శివాజీ గారు మాట్లాడారు సార్. అతను ఏదో 2 వర్డ్స్ అన్నవి కొన్ని రాంగ్ స్టెప్గా మాట్లాడి ఉండొచ్చేమో, కానీ ఆయన మాట్లాడిన దానిలో కరెక్ట్ ఉంది. ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకుంటే ఒక పద్ధతి అనేది ఒకటి ఉంటుంది సార్. అసలు మీరెవరు చెప్పడానికి ఆడపిల్ల డ్రెస్ ఇది వేసుకోవాలని మీరెవరు చెప్పడానికి అంటారేంటండి? మన తల్లిదండ్రులు మనకు నేర్పించలేదు ఆడపిల్లకి ఎలాంటి డ్రెస్ వేయాలి, ఎలా ఉండాలి ఆడపిల్ల అన్నది. కొన్ని పద్ధతులు ఉంటాయి సార్. విచ్చలవిడిగా మేము తిరిగేస్తామంటే అసలు మీరెవరు సార్? ఆడపిల్ల డ్రెస్సులు ఇది వేసుకోవాలని చెప్పడానికి మీరెవరు సార్? అలా అనుకుంటే మీరు శివాజీ గారిని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాట్లాడే మాటలు, మీ స్థాయి ఏంటి, మీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు మాట్లాడే మాటలేంటి సార్? ఇప్పుడు సినిమాలో హీరోయిన్ను కొంతవరకు రొమాన్స్ చేస్తుంది, కొంతవరకు ఎక్స్పోజింగ్ చేస్తుంది. అది తనకున్న ప్రొఫెషన్ కావచ్చు, తన అవసరాలు కావచ్చు, సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం తను చేస్తుంది. అది కెమెరా ముందు మాత్రమే చేస్తుంది సార్. సినిమాలో ఉన్నట్టు స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకొని బయట రియల్గా తిరగదు కదా సార్. శోభన గదిలో వేసుకున్న డ్రెస్ వేసుకొని సొసైటీలో రాదు కదా సార్. అది సినిమా వరకే. సినిమాగానే ఉంటుంది. ఇప్పుడు సినిమాలో హీరో 10 మందిని కొడతాడు సార్, గాల్లో ఎగిరిపోతారు. రియల్ లైఫ్లో అలాగే ఉంటుందా? ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అన్నదమ్ముల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి, గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ స్టైల్స్ అని ఒకటి ఉంటుంది సార్. ఏదైనా శృతి మించకూడదు సార్, శృతి మించకూడదు. సగం డ్రెస్సులు, బాడీలో కనిపించే అవయవాలన్నీ మేము చూసుకోండి రా బాబు, మాకు ఇంత అందం ఉంది, మా ఇంత సైజు ఉన్నాయి అని చూపించుకుంటే పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారు సార్? మీరెవరు చెప్పడానికి ఇస్ పబ్లిక్. ఇక్కడ సొసైటీలో అందరూ బతుకుతున్న ఒక పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు 2025 జనరేషన్ ఉంది, ఫ్యాషన్ అంతా మారిపోయిందంటే, ఇంట్లో ఒక తండ్రి దగ్గర కూతురు, ఒక అక్క దగ్గర తమ్ముడు, ఒక అన్న దగ్గర చెల్లెలు కూడా రేపు ఇదే సగం డ్రెస్సులు వేసుకొని ఇంట్లో తిరిగితే మీరు ఒప్పుకుంటారా? అలాంటి డ్రెస్సులు వేసుకుంటే తండ్రికి కోపం రాదా? ఒక అన్నకు రాదా? ఒక తమ్ముడికి రాదా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కామన్ సెన్స్ అనేది ఉందా? ఆడదాని అందం భర్త దగ్గర చూపించుకుంటే గౌరవం ఉంటుంది, ధర్మం సార్ అది. మొగుడి దగ్గర ఎలాగైనా ఉండొచ్చు. మొగుడి దగ్గర చూపించాల్సిన అందం పబ్లిక్ అంతా చూసుకోండి అంటే మగోడు బుద్ధి మంచిది కాదంటే మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. మీరు మాట్లాడిన మాటలకి క్షమాపణ చెప్పాలి, మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. మంది ఇండియా సార్, భారతదేశం అమెరికా కాదు. ఇష్టమైన డ్రెస్సులు వేసేసుకుంటాము, ఈరోజు వీటితో కాపురం చేస్తాం, ఇన్ని వదిలేసి నచ్చపోతే ఇంకోని చేసుకుంటాం. ఇది అమెరికా కాదు సార్, ఇండియా. మనలో పద్ధతి ఉంది. మీకున్న స్థాయికి మీరు మాట్లాడాల్సిన మాటలు కావు సార్ అవి.